10వ తరగతి ఫలితాలలో కాకినాడ శ్రీరామ్ నగర్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల విద్యార్థులు 15 మంది 550 మార్కులకు పైగా సాధించి విజయ దుందుబిని మ్రోగించారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులకు స్థానిక నాయకులు విద్యా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు విజయ దుందుబి మోగించాయి. అందులో బాగా కాకినాడ నగరంలో స్థానిక శ్రీరామ్ నగర్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో 15 మంది విద్యార్థులు 500 మార్కులు దాటి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల పేరెంట్స్ కమిటీ మరియు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో 500 మార్కులు దాటిన విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు. కార్యక్రమానికి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎండి రబ్బానీ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా స్థానిక టీడీపీ నాయకులు గుమ్మల వెంకటేశ్వరరావు, కెళ్లంగి ప్రసాద్లు పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించడం వెనుక తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల కృషి లేదన్నారు. అదేవిధంగా కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి చేయడం జరుగుతుందని, ఈ సందర్భంగా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ పిల్లలు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించడానికి కారణమైన ఉపాధ్యాయులను ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం 500 మార్కులు దాటిన విద్యార్థులకు స్వీట్స్ అందించి శుభాకాంక్షలు తెలిపాయి. వారి తల్లిదండ్రులను దుస్సాలతో సత్కరించారు. కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ అధ్యక్షులు నల్లం రామారావు, విద్యార్థులు మేకల వినీల్, పి హేమంత్, రవి, శేషు, ఎస్ శ్రీ ఆదిత్య, జి ఫణితేజ, బి సాయి వెంకటచరణ్, పి సందీప్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. అలాగే మాన్యుయల్ సార్ గారికి, ప్రతి తెలుగు మాస్టర్కి, ఇంగ్లీష్ మాస్టర్కి, హిందీ మేడం గారికి, లెక్కల మేడం గారికి, సైన్స్ మేడం గారికి, సైన్స్ సార్కి, ప్రతి ఉపాధ్యాయునికి కూడా కృతజ్ఞతాపూర్వకంగా మనస్ఫూర్తిగా నా బిడ్డని మంచి భవిష్యత్తు తీర్చిదిద్దించినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. చదువు చెప్తారనడానికి ఈ పాఠశాలే నిదర్శనం అండి. ఇక్కడ ఉన్నటువంటి విద్యా కమిటీ చైర్మన్ గారు కానీ, మిగతా నాన్ టీచింగ్ స్టాఫ్ అవుతానేంటి, ఇక్కడ ఉన్నటువంటి సర్క్యులేషన్స్ వాళ్ళకి, ఇక్కడ చూసినటువంటి పెద్దలకు కానీ వాళ్ళకి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. ఇటువంటి మంచి భవిష్యత్తు ఇచ్చినందుకు మరొక నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటే, ఇటువంటి స్పిరిట్ తోటి మరలో కొంతమంది విద్యార్థులను తయారు చేయాలని, వారికి భగవంతుడు శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని, విద్యార్థులు కూడా వారిని ఉపయోగించుకుని భారతదేశ సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడాలని నేను మన కాకినాడ శ్రీరామనగర్ పాఠశాల పేరెంట్స్ తరఫున నగరపాలకం ఉన్నత పాఠశాల శ్రీరామనగర్ కొండేపాలలో ఉన్న ఈ పాఠశాలలో ఈరోజు దగ్గర 10 మంది విద్యార్థులు 500 మార్కులు దాటి సాధించారంటే, 15 మంది విద్యార్థులు 500 మార్కులు దాటి సాధించారంటే ఇది నిజంగా చాలా ఘన విజయం. ఈ ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్కి ధీటుగా ఇక్కడ స్టాఫ్ అందరినీ కూడా చాలా అభినందిస్తున్నాను. ముఖ్యంగా టీచర్లు దగ్గరుండి పిల్లలకి ఇంత చక్కగా పాఠాలు నేర్పుతున్నారంటే, మనం లక్షలు పోసి అంత డబ్బులు ఖర్చు పెట్టి పిల్లల్ని కార్పొరేట్ స్కూల్లో చదివించక్కర్లేదు అన్నందుకు ఇది ఒకటే ఉదాహరణ. ముఖ్యంగా ఇక్కడ హెచ్ఎం గారిని కూడా చాలా అభినందిస్తున్నాను. ఇక్కడ చాలా దగ్గరుండి మొత్తం కంప్యూటర్ క్లాసెస్ అయితే, అన్ని క్లాసెస్ అయితే చాలా బాగా చేస్తున్నారు. వీళ్ళందరినీ కూడా ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ఫస్ట్ స్టూడెంట్, సెకండ్ స్టూడెంట్, థర్డ్ స్టూడెంట్ కూడా నేను నా యొక్క వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ముందు ప్రిన్సిపల్ గారిని, తర్వాత మన స్టాఫ్ని కూడా, తర్వాత టీచర్ స్టాఫ్ని కూడా అభినందిస్తున్నాం. మేము చదువుకునేటప్పుడు ఈ స్కూలు దుంపలు పడాను, దుంపలు పడిలో చదువుకుంటున్నాం మేము. అంటే దుంపలు పడి అంటే అప్పుడు చులకనగా చూసేవారు. మరి అటువంటి స్కూల్ ఈరోజు ఎంత సుందరంగా తయారైంది. కొండబాబు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత వారు ఇచ్చిన ప్రోత్సాహంతో ప్రిన్సిపల్ గారు కూడా ఎప్పటికప్పుడు వారికి ఏం కావాలో పిల్లలకి కావాల్సిన సౌకర్యాల గురించి కానీ ప్రభుత్వాన్ని అడిగి ఆయన చేయించుకోవడం, ఆ రకంగా ఒక మంచి వాతావరణం ఇక్కడ ఏర్పడింది. ఇది శ్రీనగర్ మున్సిపల్ స్కూల్గా ఒక మంచిగా తయారైన స్కూల్ ఇది. అంటే ఒక మంచి స్కూలు, మంచి పిల్లలు, మంచి వాతావరణం ఉంటేనే మంచి మార్కులు కూడా వస్తాయని మళ్ళీ ఒకసారి నిరూపించిన యాజమాన్యానికి, మరి ప్రిన్సిపల్ గారికి, తర్వాత మన టీచర్స్కి, మన ప్రెసిడెంట్ గారైన నల్లం రామారావు గారు కూడా మంచి శ్రద్ధ చూపిస్తారు.